అందరికీ నమస్తే. గురుకుల హాస్టల్స్లో ఏం జరుగుతుంది? అంతా బాగుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, బీర్లా ఎలయ్య లాంటి వాళ్ళు పోయినరు. ఆడ సిచ్యువేషన్ చూసినరు. బాగలేదన్న విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. రాజగోపాల్ రెడ్డి చూసి ఏమన్నాడు? అది రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? రాజగోపాల్ రెడ్డి దానిలో మీరు చూసే ఉంటారు బహుశా. ఈ నీళ్ళ చారు, నీళ్ళ పప్పు, నీళ్ళ చారు ఈ తింటారా? పాపం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోయి మాట్లాడలేదా? ఈ ఉడకనన్నం తింటే కడుపులో నొప్పి లేవదా అని ఆయన. ఇప్పుడు ఏమైందంటే సరే కాంగ్రెస్ వాళ్ళు పోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోయినారంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించినాక పోయినరు. బీఆర్ఎస్ వాళ్ళు మేము పోయి చూస్తాం అన్న తర్వాత వీళ్ళు పోయినరు. మంచిదే, వాళ్ళను పోని వీళ్ళను పోని పిల్లలకు మంచి జరిగితే ఎంతకన్నా బెటర్ ఏమున్నది? బీఆర్ఎస్ వాళ్ళు పోని బీజేపీలు పోని ఎవరైనా పోని. హాస్టల్స్లో పరిస్థితులు బాగాలేవు అని ఈ మధ్యకాలంలో జరిగిన చాలా పరిణామాలను చూసి మనకు అర్థమైంది. చనిపోయాయి కదా ఏకంగా, ఆ పిల్ల చనిపోయాయి ఆసిఫాబాద్లో. ఇక మా నారాయణపేట అంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది సగం. ఇక సీఎం సొంత జిల్లా అనుకోవాలి. ఇప్పుడు మామనార్ కాదు, నారాయణపేట జిల్లా అనేది. నారాయణపేట జిల్లా మాగనూరులో ఏం జరిగిందో చూసినాం గవర్నమెంట్ స్కూల్లో. ఇంకా అన్ని హాస్పిటల్స్, అన్ని హాస్టల్స్, గురుకుల హాస్టల్స్లో అయితే అన్నం తిననీకే కాదు సావనీకే అన్నట్టు తయారైపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ అంటే బీఆర్ఎస్లు పిలిపించారు. తర్వాత వీళ్ళు పోయినరు, చూసినారు. వాస్తవంగా కొంతమంది అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు సీతక్క అబద్ధం ఆడింది. సీతక్క ఆడిన అబద్ధం ఏంటంటే దీని ఇంకా కుట్ర ఉంది, మేము బయట పెడతాం. సీతక్క ఆడిన పచ్చి అబద్ధం. పదవి మీద వ్యామోహం ఉండొచ్చు, మా ప్రభుత్వం కాబట్టి వెనకేసుకు రావాలన్న అది ఉండొచ్చు. కానీ దానిలో కూడా రాజకీయం చూపించి పిల్లల సాగుకాడ, పిల్లల తిండికాడ చూపించింది చూడనా, అంతకన్నా నీచ రాజకీయం ఇంకోటి ఉండదు. అందుకే సీతక్క అబద్ధం చెప్పింది అంటున్నా. ఆమె పోవచ్చు కదా, ఆమె ఒక హాస్టల్ పోయి చూసిందా ఇప్పటి వరకు? కనీసం ఆ పిల్ల చచ్చిపోతే బాధాల శైలజ అన్న పిల్ల చచ్చిపోయింది కదా ఫుడ్ పాయిజన్తోన, పోను కూడా పోలే ఆమె, పోలే. మళ్ళీ ఆమె హైదరాబాదు ఇన్ఛార్జ్ మినిస్టర్ పైనంగా, ప్లస్ ఆదివాసీ సామాజిక వర్గం నేనే దిక్కు అని చెప్పుకుంటుంది ఆమె. అది చనిపోయింది ఆదివాసీ అమ్మాయి, పోలే. అయితే బీఆర్ఎస్ వాళ్ళు పోయినారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హడావిడి అయిపోయినాక వీళ్ళు పోతే రానియరు. ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న ఏడ పోయినరు? ఇబ్రాహీంపట్నం పోయినరు. ఇబ్రాహీంపట్నంలో లోన సిచ్యువేషన్ చూపిస్తున్నారు. అది కూడా కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో ఇవన్నీ కరెంట్ వైర్లు వేలాడుతున్నాయి. పిల్లలు ఉన్న దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అక్కడ కూడాలే. ఇంకో పిల్లలతో కూర్చున్నాడు, మాట్లాడండి కూడా. ఆడికి పోయినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్మిషన్ తీసుకోలేదంట. అందుకని ఆ స్కూల్ వాళ్ళు కేసు పెట్టారు. స్కూల్లో ఏం కేసు పెట్టారు, వీళ్ళు పెట్టిస్తే పెడతారు. పెట్టాలి, కేసు పెట్టాలంటే పెట్టినట్టున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కేసు పెట్టారు. ఇబ్రాహీంపట్నం పాపం ఆయన్నే ఒకప్పుడు దానికి ఇన్ఛార్జ్ మొత్తం. ఆయన కన్నపిల్లలాగా చూసుకుంటే పిల్లలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కుట్ర చేసినని చెప్పేసి వీళ్ళు అబద్ధపు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది నీచ రాజకీయం, జనాలు చూసుకుంటారు. అది ఆయన కూడా కాదు, సుంకే రవిశంకర్ అందరూ పోయినారు. చాలామంది నాకు దొరికిన కొన్ని వీడియోలు మాత్రం పెడుతున్నాను, నేను కొన్ని వీడియోలు చూపించగలుగుతున్నా. సుంకే రవిశంకర్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే. ఏం తప్పు చేసిన అంటున్నా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పండి. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్తే చెప్పండి. మరి చెప్పేది వరంగల్లో బీఆర్ఎస్ లీడరు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ కూడా పోటీ చేసింది కదా. టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ పోయింది, సున్నిక పోయింది, మణికొండ పోయింది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనపడతలేదా? ఇప్పుడు నిజంగానే మంచిగా ఉందనుకో, స్కూళ్ళల్లో హాస్టల్స్లో మంచిగానే ఉందనుకో, వీళ్ళందరూ పోతే ఆ జనమే ఆడున్న పిల్లలే తిప్పి కొడతారు కదా, మా దగ్గర మంచిగా ఉంది మీరు రాకండి అని. వీళ్ళని బోనిస్తలేరు అంటే దానికి అర్థమైంది, వీళ్ళని బోనిస్తలేరు కాదు. ఇప్పుడు వాళ్ళనే కాదు, మాలాడలు రానియరు. నేను ఆల్రెడీ ఒక స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసిన, వస్తా అంటే సార్ పర్మిషన్ తీసుకొని రావాలి, జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని రావాలంట. నేను జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని పోవాలంట స్కూల్ పోవాలంటే. జిల్లా కలెక్టర్ ఎట్లా పర్మిషన్ ఇయ్యాడు? అంటే ఈ నిజాలు ఎందుకు దాచాలనుకుంటుంది ప్రభుత్వం? జరిగింది సత్యం, అక్కడ బాలేదన్నది సత్యం, దాన్ని సర్దిద్దుకోండి. ఏమున్నది, కొమ్మలు మునిగిపోయేదే ఉన్నది. మళ్ళీ రిపీట్ కాకుండా, వాళ్ళు మన పిల్లలే అనుకుంటే మీరు రిపీట్ కాకుండా సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేయడంతోనా ఏమన్నా అక్కడ పరిస్థితులు మారుతాయా?
కనీసం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? ఒక తోటి పౌరునిగా, రాజకీయ నాయకులే కాదు ఎవరైనా పోవచ్చు. అవి ఏమన్నా నిషిద్ధ ప్రాంతాలా, ఆర్మీ ఏరియానా, లేకపోతే ఇంకేమన్నా బార్డర్ ఏరియానా, మనకు పాకిస్తాన్కు బార్డర్ ఏరియానా, ఏమన్నా అటు పోలేము, అటు పోతే కాల్పులు అయితే అని చెప్పడానికి ఏమైనా ఉందా? మరి ఎందుకు పోనిస్తలేరు? గురుకుల హాస్టల్స్లో తిండి చూస్తే అవన్నీ నిజాలు బయటకు వస్తాయని భయం అవుతుందా ప్రభుత్వానికి ఏమన్నా? లేకపోతే మీరే ఒక అఖిలపక్షం వేయండి, అందరిని తీసుకొని పోండి, తిరగండి, లేకపోతే మీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించండి, పోయి రోజు ఆకస్మిక తనిఖీలు చేయమని చెప్పండి. హడావిడి జరిగింది, హడావిడిగా పోయినరు, బాగాలేదన్నారు, వచ్చిర్రు, కొంతమంది బాగుందన్నారు, బాగుంటే మన పిల్లలకి ఎందుకు ఇట్లా అవుతుందనేది కూడా చెప్పాలి. వాళ్ళు మీ పిల్లలకి జ్వరాలు వస్తే ఊరుకుంటారా మీరు? ఆర్ఎంపీ దగ్గర కూడా పోరు. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, హైదరాబాద్ కావాలి, అవసరమైతే కేఆర్ హాస్పిటల్ పోతారు, అవసరమైతే యశోద హాస్పిటల్ పోతారు, రెయిన్బో హాస్పిటల్ పోతారు. ఆ పిల్లలు పోలేరు కదా, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఏ ఆసిఫాబాద్ నుంచో ఏ నారాయణపేట నుంచో రావాలంటే టైం పడుతుంది. గురుకుల హాస్టల్స్లో పరిస్థితులు బయటికి తెలియడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంది? సరిదిద్దుకొని తప్పే ఉన్నది. మీరు ఏమైనా దేవుళ్ళ, కాంగ్రెస్ వాళ్ళు దేవుళ్ళ పైకి దిగొచ్చిర్రా? అన్నీ ఇట్లా అనగానే మంచి కాకపోవచ్చు, మీకు టైం ఉంది కదా, ఇంకా సంవత్సరం అయింది. నేను అనేది వీళ్ళు పోయి చూస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది చూడండి. అరెస్టులు చేస్తే నిజాలు దాచిపోతాయా? ఏమున్నది? మీ ఫుడ్ బాగాలేకపోతే పిల్లలే కదా బాధితులు తయారయ్యేది. ఆ పిల్లలు బాగాలేకపోతే కూడా లోపలనే ఉంచుతారా? బయటికే కదా తీసుకొచ్చేది, హాస్పిటల్కే తీసుకొస్తారు కదా. ఆ సిచ్యువేషన్ రాకూడదు అనేది అందరం కోరుకుంటున్నాం. తెలంగాణ సమాజం ఆ పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నారు. మీరు వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆడ చూడకుండా అది నిషిద్ధ ప్రాంతంలాగా మొత్తం గేట్లు మూసి ఎవరు రానియకుండా ఇంత అవసరం లేదు. ఈ మీరు చేసిన డొల్లతనం లేకపోతే మీ వైఫల్యం మీరు చెప్పుకుంటున్నారు, మీరే చెప్పుకుంటున్నారు. ఇగో మేము ఇది ఆడ బాగాలేదు కాబట్టి మీరు పోనిస్తలేరు, బాగుంటే పోనిస్తుండ్రు కదా. వాళ్ళు పోతే బాగుంటే నిజంగానే పిల్లలు బాగుందని చెప్తారు కదా, ఆ విషయం కూడా బయటకు వస్తుంది కదా, పొక్కుతుంది కదా. ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు పెట్టినరు, ఏమైనా ఉందా? ప్రభుత్వానికి బుర్ర ఉందా ఏమన్నా? పోయి చూస్తే ఆయన మాజీ డైరెక్టర్గా పనిచేసిండు ఈ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి. ఆయన పోతే తప్ప ఆయన మీద కేసు బుక్ చేస్తారా? ఈ మీ డొల్లతనం బయటపడ్డది. ఈ ప్రభుత్వం చేసే దుందుడుకు చర్యలు ఇవి. కొంత ఆలోచిస్తే ఏముండదు, పోయి చూస్తారు, ఉన్న విషయం బయటికి చెప్తారు, మీరు సర్దిద్దుకోండి. తప్పే ఉన్న దానిలో ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, మీరు ఎక్స్ట్రా పాత్ర పోషిస్తున్నది గవర్నమెంట్. ఇక్కడ ఎక్స్ట్రా పాత్ర అంటే పోయితలం పోనీయాలి, చూడనీయాలి, ప్రజాపాలన అని చెప్పుకుంటారు. చూస్తేనేమో పొద్దుగాలు వేస్తే ఇవే పనులు. ఈయనే కాదు అన్ని కాన్స్టిట్యూన్సీలు అరెస్ట్ చేసినారు అందరినీ. ఎవరు పోతానో అరెస్ట్. నేను కనుక ఇప్పుడు వీడియోలో చెప్పిన రేపు పొద్దుగాలు నేను ఇబ్బందిపట్నం పోతాని నాకు తెలిసి రానియరు, మూసిపడేస్తారు. ఈ దీనికే మనం ప్రజాపాలన పేరు పెట్టుకొని రోజు కొబ్బరికాయ కొట్టాలి, తీర్థం పోయాలి, రోజు అగరబత్తులు వెలియాలి వీళ్ళకి. అట్లున్నది కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.